యానాంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. అభ్యర్థుల ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి అశోక్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ సమస్య, తాగునీటి కష్టాలు, డ్రైన్లు, ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా హైలైట్ చేస్తూ వస్తున్నారు. తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ ఇస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వారి ప్రచారంలోకి వెళ్తుంటే వారిని పూలబాట వేసి మహిళల హారతలు బట్టే పరిష్కారం పడుతుంది. ప్రస్తుతం మన వద్ద కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వారిని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 5 ఏళ్ల పాటు కూడా నేను అభివృద్ధి చేస్తానన్నప్పుడు కూడా కొంత అడ్డంక వేశారు కాబట్టి నేను చేయలేకపోయానని చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే అది ప్రజలు నమ్ముతారంటారా? నమ్ముతున్నారు కాబట్టి ఈ హారతలు, చీరలు, లేకపోతే ఇదేమీ మేము ప్రీ ప్లాన్డ్ ఇంకోటి కాదు కదా సార్. ప్రజలు ఎవరు కూడా ఈరోజు యానంలో ఏదైనా ఎలా అంటే చిటికలో ప్రతి చెవులో కూడా తిరిగి నైట్కి ప్రతి ఒక్క కుటుంబం చేరికి వెళ్ళిపోద్దండి. అంత చిన్న సిటీ అయినప్పటికీ చాలా స్పీడ్గా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అలాంటిది 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే ఆఖరికి టీవీ ఛానల్స్ ఉన్న మీడియా, లోకల్ మీడియా కూడా మమ్మల్ని చూపించకపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా అన్నీ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అడ్డుపెట్టాడు కాబట్టి మనం ఈరోజు బాగుంటాం, ఖచ్చితంగా మన జీవితాలు బాగుంటాయి. ఇతన్ని 30 సంవత్సరాల రాజకీయానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దామని ప్రజలు డిసైడ్ అయ్యారు. అంటే మనం చూస్తున్నాం, అంటే ఇప్పుడు ఏఏలో మీరు పరిగెడుతున్నట్టు లేకపోతే మీ కింద కార్యకర్తలు పారిపోతున్నట్టు వారు చూపిస్తున్నారు. అంటే వారికి భయం పట్టుకున్నారా? ఖచ్చితంగానండి. ఇప్పటికి నేను ఎంతో కొంత ఆయనకంటే టెక్నాలజీలో స్పీడ్గానే ఉండుంటాను. ఖచ్చితంగా 30 ఏళ్ళ కుర్రోడిని, ఇంతకంటే ఇంతమంది కుర్రోళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం నేను ఇలా చెయ్యండిరా అంటే వందల వీడియోస్ వస్తాయి. ఎక్కడో హైదరాబాద్ నుంచో లేకపోతే ట్రైనింగ్ ఇప్పించి తెప్పించుకోవాల్సిన పరిస్థితి మాకు లేదండి. కాకపోతే ఒకటేంటి అంటే రాజకీయం కూడా చాలా హెల్దీగా చేయాలి, చాలా నీట్గా చేయాలి. ఖచ్చితంగా ప్రజలకు మేమేం చేస్తామో, ముందు ఎందుకు చేయలేకపోయాము, ఎంతవరకు చేసాము అనేదే మా ఎలక్షన్ క్యాంపెయిన్ తప్ప అతన్ని ఎవరినో రోడ్డు మీద పట్టించేటాలో లేకపోతే ఇప్పటికీ కూడా చూస్తే ఆయన కార్యకర్తలను కానీ ఆయన వ్యక్తులను కానీ ఒక మాట లేదు. అదేవిధంగా నా వ్యక్తుల్ని నా దగ్గర నుంచి వెళ్ళిపోయారని చెప్పి కూర్చోబెట్టి ఒక భారీ ప్రెస్ మీట్లు ఇస్తున్న వ్యక్తులకు కూడా ఒకటే చెప్పేది, వాళ్ళందరూ నేను గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఆశావాదులు అంతే తప్ప నాకు ఓటరు, నాకు నిజంగా కష్టపడిన వీళ్ళెవ్వరూ కూడా నాకు ఈ 5 ఏళ్లలో కూడా దేనికి రాలేదండి. ఎందుకు అంటే వాళ్ళందరికీ కూడా వాస్తవాలు ఏంటో తెలుసు, నిజమేంటో తెలుసు. మరి ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్య, ఇక్కడ నిరుపేదలు ఎవరుతున్నారో వారికి ఇళ్ల పట్టాలు కావాలని చెప్పి కొంతమంది చెప్పే పరిస్థితి. మరి అవి నిజంగా మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే వారికి ఖచ్చితంగా తీరుస్తారు. అది ఇప్పటికే డంపింగ్ యార్డ్ అనేది తీసి చూపించానండి ఆల్రెడీ. ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పి చాలా పెద్దలు నా మీద దాని జోలికి వెళ్ళొద్దు నువ్వు అని చెప్పినప్పటికీ కూడా నేను ఈ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు తీసుకెళ్ళి గోపాలనగర్లో పెట్టారు. ఖచ్చితంగా అక్కడ గోపాలనగర్లో పెట్టమని కూడా మేము చెప్పలే, ఇక్కడ తీయాలి. ఆ తీయడానికి గల రీజన్స్ ఎన్జిటీలో కేసు ఉంది. ప్రజలు ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఉండకూడదు అనేది మా వాదన. ఆ తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వమే పట్టుకెళ్ళి గోపాలనగర్లో పెట్టింది, అక్కడ కూడా ఉంచమండి. ఖచ్చితంగా ఇది ప్రజలు ఎవరికి ఇబ్బంది లేని చోట పెడతాం. అది 100% జరుగుతుంది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కూడా. ఎందుకంటే అది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంక ఎలా పట్టాలంటారా? ఇప్పటికే యూకే నగర్లో ఆల్మోస్ట్ 60 to 70% అద్దెలకే ఉంటున్నారండి. ఇక్కడ ప్రతి తల్లి కూడా కోరుకునేది వాళ్ళందరికీ కూడా పట్టా కావాలని. ప్రతి ఒక్కరికి ఏవైతే మాట ఇచ్చామో ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. ఆఖరికి గవర్నమెంట్ ఇవ్వకపోయినా మేము 10 ఎకరాలు కొని నేనే ఇద్దాం అనుకుని రెడీ అయ్యానప్పుడు కానీ దానిని కూడా అడ్డుకుని రిజిస్ట్రేషన్స్ ఆపేసి ఎవరికి కూడా జరగకుండా చేశారు. స్వాగతం, ఈ పూలబాటే మీ గెలుపుకి నాందంటారా? ప్రజలందరూ కూడా మేము గెలుపు వచ్చేస్తుంది, గెలిచేసామని విర్రబీగిపోవండి. మా గెలుపు ఆల్రెడీ ప్రజల దగ్గర నుంచి కనబడుతుంది. అయినప్పటికీ కూడా చివరి నిమిషం వరకు కూడా ప్రజలను కలవడానికి ఎలా వెళ్తానో వాళ్ళు ప్రశ్నించినా కూడా దానికి నా సమాధానం రెడీగానే ఉంది. ఎందుకు అంటే ఎవరు ఇబ్బంది పెట్టారు, ఎలా ఇబ్బంది పెట్టారు, ఎందుకు అనేది ప్రతి తల్లి కూడా, నేను వాళ్ళ ఇంట్లో బిడ్డను కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. చూసాం కదా, ఓవరాల్గా యానం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే యానం నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో ప్రచారం చేశాము. ప్రచారం చేస్తుంటే స్థానిక ప్రజలు మమ్మల్ని పూలబాటేసి మమ్మల్ని ఆహ్వానిస్తారని చెప్పి ఒక పక్క గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చెప్పి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికల్లో నేను నెగ్గినప్పటికి కూడా అభివృద్ధి చేస్తానని ముందుకు వెళ్ళినప్పటికీ కొంత అడ్డంకులు ఉన్న నేపథ్యంలో ప్రజలకి సరైన న్యాయం చేయలేకపోయాను. ఇక్కడ
స్థానికంగా ఉన్న ఏవైతే డంపింగ్ యార్డ్ సమస్య, నిరుపేద కుటుంబాలు ఎవరైతే లబ్ధిదారులనో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా కూడా నా వంతు కృషి చేస్తాను. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో 9వ తేదీ జరిగిన ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా స్థానిక ప్రజలు నాకు అందరూ ఓటు రూపంలో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈసారి అసెంబ్లీలో పంపిస్తారని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా యానం నుంచి.